మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా విపిఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసింది. ఆయన తీసుకున్న వర్క్ 1093 ఎక్కడ 193 రూపాయలు ఎక్కడ 40,000 కోట్లు సేవ్ చేసిన. ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51%, 49% కేంద్రాన్ని. వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇన్ని దోపిడీలు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే అసెంబ్లీ 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడపోయి బయట పెడతాము అని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలో వచ్చి మాట్లాడాడు. నల్గొండకు వస్తాను సిగ్గు ఉండాలి. ఎస్ఎల్బీసీను బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ఢిల్లీలో పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు మిగిలిన బిల్డింగ్ అన్నీ కూడా నేను 3 నెలల్లోనే అన్ని శాంక్షన్ చేయించిన. ఆడికొచ్చి మాట్లాడుతున్నాయి అసెంబ్లీకి రాకుండా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ సీట్లు, 1 ఎంపీ సీట్లు 2 అని సర్వేలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళతో ఏం కాదు, గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట. రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమని చెప్పలేరా? 6 నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్లో 40 క్యాబినెట్ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాం కేసీఆర్? 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అసలు నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు ఇచ్చినావు? మొత్తం క్యాబినెట్ మీటింగ్ 15 నెలలు ఎన్నిసార్లు పెట్టాం లెక్క చూద్దాం. ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చినావు చూద్దాం. ఈ 5 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మంత్రులం ఎన్నిసార్లు సెక్రటరీలో ఎన్ని వేల మందిని కలిసినాం? మీరు ఎన్ని వేల మందిని కలిసినావు? అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది ఇవాళ ప్రెస్ మీట్ అందరినీ కూడా పిలిచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాక్షసునిలాగా ముఖ్యమంత్రి అనాయని ప్రతిపక్ష నాయకుడు అనొద్దు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవ్వరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాహన చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసినా కేసీఆర్ నువ్వు, నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. కనీసం ఏమన్నా మర్యాద ఉండాలి నీకు. ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో కూర్చున్నాం. అందరూ ఏమనుకుంటున్నా అంటే ఏదో పని చేసుకుంటుండే, ఆయనకు ఉన్న అలవాటే కదా, ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం. మేము ప్రగతి భవన్లో ఎవరిని విజిటర్ కలవని ఏమంటే ఏమో అనుకున్నాం. ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఇలా తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ తిహార్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ దగ్గర పని ఉంది, మాది తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని. ఏందా టెలిఫోన్ ట్యాపింగ్ నీది? టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది నీది? ఎవడన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ట్యాపింగ్లతోనే ఎందుకు, వ్యాపారస్తులతోనేంది? ఇవన్నిటి గురించి
మొత్తం. ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు, ఇక లాభం లేదు. రేపు మాపో ప్రభాకరరావు వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు పుట్టి మాటకారి, ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడక్కడనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకరం, ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పుడంతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము 4 రోజులు అయింది, మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా, మీకు ఎవరికైనా తెలుసు అమెరికా పోయినట్టు హరీష్ రావు? ఎవరికన్నా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన, పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నాం, మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వచ్చేది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకరరావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడకుండా నువ్వు ఎన్నుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద, అంటే కేంద్రం అంటే మీకు తెలిసి ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోతుంది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నేను నిజామాబాద్ కూడా పోయించిన, నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. మా ఇంక్లూడింగ్ మా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీ ఓటేయండి అని చెప్పి లోపాయి గారు ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చి ఆయన తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ళ దాకా దానికి శిక్ష. ప్రూఫ్ ఉన్నది, వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు, పండితరావు అందరూ చెప్పాను ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ ఈకే 525 డిపార్చర్ 4:35 AM on 26 May